రాష్ట్రంలో అకాల వర్షాలు, గాలివానలు వివిధ జిల్లాల్లో రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. అనంతపురం జిల్లా హంపాపురంలో గాలివాన కారణంగా బొప్పాయి, నిమ్మ తోటలకు నష్టం వాటిల్లింది. పెద్ద ఎత్తున వచ్చిన గాలితో చెట్లు నేలకూలాయి. పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటి విపత్తు రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో గురువారం కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఎడతెరిపి లేని వర్షానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మార్కాపురంలో గుండ్లకమ్మ వాగు నుంచి భారీగా వరద నీరు పారుతోంది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో వడగళ్ల వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 2 వారాలుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనాలు ఎండవేడికి అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో వరుణదేవుడు కరుణించడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరో 4 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమలో ఇవాళ పలుచోట్ల వర్షం కురిసే అవకాశాలున్నాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న వాతావరణ శాఖ వెల్లడించింది.